డీటెయిల్స్ చూస్తే వేంపల్లలో నీటి ఎద్దడి నివారణకు ముందస్తు చర్యలు తీసుకున్నామని టీడీపీ మండల పరిశీలకులు అజ్జుగుట్టు రఘునాథరెడ్డి అన్నారు. త్రాగునీటి నివారణకు 1.5 కోటి నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. నిధుల విడుదలలో పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సహకారం మరవలేనిదన్నారు. ఇక పాపిగ్నికి నీటి విడుదలకు సైతం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూటమి ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటుందని రఘునాథరెడ్డి అన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ సింగారెడ్డి, మునిరెడ్డి, సీనియర్ నాయకులు షబ్బీర్, వేమకూర్, వీరభద్ర, డక్కా రమేష్, శ్రీనివాసులు, జబీవుల్లా తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు వేంపల్లె పాపాగ్ని నదిలో ఫిల్టర్లు ఓపెనింగ్ చేయడానికి రావడం జరిగింది. ఇది గత 2 నెలల నుంచి ఈ వేంపల్లె గ్రామానికి పట్టణానికి సంబంధించి నీటి కొరత చాలా ఎక్కువ ఉందని భావించి మన ఇన్ఛార్జి బీటెక్ రవి గారు కలెక్టర్తో ప్రత్యేకంగా మాట్లాడి దాదాపు 1.5 కోటి నిధులు విడుదల చేయించి ఇప్పటికీ ఒక ఫిల్టర్లు ఒక 6, తర్వాత ఒక 2 బోర్లు వేయించడం జరిగింది. ఇవన్నీ కూడా నీళ్లు ఈరోజు ఫిల్టర్లు వదలడంతో నీటి సమస్య దాదాపుగా పూర్తి అవుతుందని మా అభిప్రాయం. ఇంకా ఏదైనా 1-2 తక్కువ ఉన్నా కూడా వారం 10 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటికి తాగునీరు అందించే బాధ్యత రవి తీసుకున్నాడు. మన స్థానిక నాయకులు అందరూ సహకారంతో ఈ పని చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ఇదే పని మీద నీళ్లు కావాలని అడగడం, ప్రజలు మనల్ని అడగడం, దానికి స్పందించి నీళ్లు విడుదల చేసే బాధ్యత తీసుకొని ఈరోజు ఈ నీటి సమస్య లేకుండా చేయడం జరుగుతుంది. తర్వాత రవి చెప్పినట్టు నీళ్లు కూడా త్వరలో బీబీసీ నుంచి నీళ్లు కూడా పాపాగ్ని కృష్ణా నది నీళ్లు కూడా ఇక్కడికి పాపాగ్ని నదికి ఒక 4-5 రోజుల్లో ఇక్కడ నీళ్లు కూడా వస్తాయి. అది కూడా అందరూ చూస్తారు. ఇంకా తర్వాత నీటి సమస్య అనేది ఉన్నదని మేము భావిస్తున్నాం. తర్వాత ఈవోను కూడా వేయించడం జరిగింది. అవి కూడా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా త్వరితగతిన చేస్తూ ఉన్నాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి సారించి ఆ సమస్యలు లేకుండా చేస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేయడం జరుగుతూ ఉంది.